మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి కలిగించిన కథానాయకుడు. వెండి తెరపై తన నట నాట్య విన్యాసంతో ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఒక నటుడు. ఒక సామాన్యుడు కూడా శ్రమిస్తే, కష్టపడితే లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల ఉంటే సాధించగలడు అని చిరంజీవి నిరూపించిన వ్యక్తి. అందుకే ఆయన శ్రమకు, ఆయన కృషికు తగినట్టుగా ఆయనను అనేక పురస్కారాలు గౌరవంతో దరిచేరాయి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఒక పెద్ద మనిషిగా, అంటే సమాజంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ ఏదైనా ఇన్స్పైర్ కలిగించే విషయం ఉంటే వెంటనే స్పందిస్తారు. తన సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటారు. తాజాగా అంతరిక్షం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకి అడుగుపెట్టిన విలియమ్స్ను కూడా ఆయన ట్వీట్ చేస్తూ తన ప్రశంసలు అందించారు. అదే కాదు, ఎక్కడైనా సమాజంలో సామాన్యులు ఒక అసాధారణ విజయం సాధించినప్పుడు వాళ్ళను ప్రత్యేకంగా ప్రశంసించడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాగే ఒక చిన్న సినిమాలు మార్కెట్లో రిలీజ్ అయినప్పుడు వాటికి మంచి ఆదరణ లభిస్తుంది అని భావించినప్పుడు కూడా చిత్ర యూనిట్ను తన దగ్గరికి పిలిపించుకొని ప్రత్యేకంగా వాళ్ళను అభినందించడం మనం పలు సందర్భాల్లో చూసాం. అలాగే ఏదైనా మంచి సినిమా తనకు అనిపించినప్పుడు ఆయన ట్వీట్ కూడా చేస్తుంటారు. ఇలా తన పెద్ద మనసును చాటుకునే మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల యూకే పార్లమెంట్లో ఘన సత్కారం జరిగింది. ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో ఈ గౌరవాన్ని అందుకున్నారు. అందుకున్న సందర్భంలో తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ తనకు అభినందనలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి చిరంజీవికి ఇంత గౌరవ పురస్కారం లభించినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన ఉంది అని ఆలోచిస్తే మనకేది కనపడదు. ఎందుకంటే ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగిన వ్యక్తికి జాతీయంగా కాదు, అంతర్జాతీయ వేదికపై, అది ప్రతిష్టాత్మకమైన పార్లమెంటు హాల్లో ఒక భారతీయ తెలుగు నటుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయన చేసిన సేవలకు గాను ఒక ఉత్తమ పురస్కారంతో గౌరవించడం నిజానికి తెలుగు వారందరికీ గర్వించదగిన విషయం. ఈ విషయాన్ని అందరికీ తెలుసు. మరి చిత్ర పరిశ్రమ తరపున కూడా, అంటే ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, లేదా ఇతర నటీనటులు కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, లేదా మిగతా ఎవరైనా కావచ్చు, చిరంజీవికి ఈ గౌరవం దక్కడం మాకు ఆనందం కలిగిస్తుంది అని ఎవరు స్పందించకపోవడం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరివాడు అయిన చిరంజీవి విషయంలో కొందరు ఇలా ముందుకు వచ్చి స్పందించకపోవడం కారణాలు ఏమిటో తెలియదు, కానీ ఇది ఒక లోటే. అయితే చిరంజీవి ఇలాంటి అభినందనలు అందకున్నా తన లక్ష్య సాధనలో మాత్రం వెనుకాడుగు వేయరనే విషయం తెలిసిందే. కేవలం ఆయన సోదరుడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఒక భావోద్వేగంతో స్పందించడం మాత్రం అందరికీ హత్తుకునేలా చేసింది. ఇండస్ట్రీలో అందరూ కూడా, అంటే ఎవరైనా ఒక మన తెలుగు ఆర్టిస్టుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే లేదా ఇతర గౌరవాలు జాతీయంగా దక్కినప్పుడు మనం అభినందించడం సహజం. అలాగే అంతర్జాతీయంగా కూడా గౌరవం దక్కినప్పుడు పరిశ్రమ అంతా ఒక ముందుకు వచ్చి స్పందించి అభినందనలు తెలియజేస్తే ఇది ఒక భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా ఉంటుంది. పైగా మన మెగాస్టార్కు లభించిన గౌరవం ఇది. దీని పట్ల కొందరు సంకుచిత భావంతో వ్యవహరించడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఆయన చేసిన సామాజిక సేవలకే ఈ గౌరవం దక్కిందని అంటున్నారు. ఆ సేవలు కొనసాగించడానికి ఆయనకు ఎప్పుడూ ఆయన అభిమాన గణం అండదండగా ఉంటుందని మనం భావించవచ్చు.